1993 సార్. హైదరాబాద్ మింటు 6000 ఉంది. 93 హైదరాబాద్ మింటు. 89 92 స్టార్ ఉంది. ఇదే 90. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి కాయిన్స్ దానికి విజయవాడ నుంచి నాగూర్ గారు అలాగే కరీముల్లా గారు అయితే రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి, మన మీద అంత నమ్మకంతో ఎలా వచ్చారు, అసలు ఏ కాయిన్ పనికొచ్చింది ఏ కాయిన్ పనికిరాదు అనేది ఈరోజు చాలా క్లారిటీగా వాళ్ళకైతే చెక్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి నాగూర్ గారి మాటల్లో విందాం. సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, మీ ఊరు ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. యూట్యూబ్లో చూసి వచ్చాం సార్. మీ ఊరు సార్? విజయవాడ అండి. విజయవాడ. మరి ఇక్కడికి ఇంత నమ్మకంగా రావడం గల కారణం ఏంటి? యూట్యూబ్లో మీరు చెప్పే విధానం బాగుంది, గ్రేడింగ్ బాగుంది. అంత డబ్బులు ఇవ్వండి, ఇంత డబ్బులు ఏం కాకుండా మీ దగ్గర ఉండి తీసుకురండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఎలా మీరు డబ్బులు ఇవ్వండి, ఇలా పంపండి కాకుండా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి చేయించుకోమన్నారు. అది మాకు నచ్చింది. ఏదైనా ఆన్లైన్లో ఎలాంటి ఎవరికి కూడా నా పేరు చెప్పి మీరు మోసపోయినా దానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు, ఓకేనా? నేను ఎలాంటి డబ్బులు ఆన్లైన్లో అడగటం కానీ చేయడం కానీ ఉండదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు గ్రేడింగ్ చేయించుకోవాలని నచ్చితేనే ఓకేనా, అలా చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. నా పేరు చెప్పి లేదంటే నా ఫోటో పెట్టి ఎవరైనా డబ్బులు అడిగినా కానీ నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ చెబుతున్నాను. ఎందుకంటే ఆన్లైన్ మోసాలకి చాలా జాగ్రత్తగా ఉండండి. అలా అని చెప్పని మీరు వాట్సాప్లో పెట్టిన ఏ కాయిన్ కూడా చెక్ చేయబడవు, తెలియదు. చెక్ చేసి వాట్సాప్లో పెట్టంగానే ఫోన్లో చూసి చెప్పేంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. ఏదైనా డైరెక్ట్గా వస్తే చెక్ చేస్తాను, మీ కళ్ళ ముందే చెక్ చేస్తాను. నాకు తెలిసిన దాంట్లో మీరు ఎంతో కొంత నేర్చుకుని వెళ్తారు. పనికొచ్చే కాయిన్లు ఉంటే డబ్బులు తీసుకుని వెళ్తారు, ఓకేనా? మీరు మట్టికి ఎలాంటి ఆన్లైన్ మోసాలకి మట్టికి వెళ్ళొద్దు. సార్, ఇవి 50 పైసా FSS వెరిటెక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్. రేట్ అయితే మీకు చూపించాను. 93 డైమండ్ మింట్ ఉండాలి 500, హైదరాబాద్ మింట్ ఉండాలి 500. ఇప్పుడు మనం ఈ కాయిన్లు అనేవి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సార్, ఇది 1995 నోయిడా మింటు. ఇది పనికిరాదు. 99 మనకు కావాల్సింది ఏంటి సార్, గుర్తుందా మీకు? 93లో గుర్తులు స్టార్, డైమండ్. మీకు కనిపిస్తుంది సార్ ఇక్కడ 97, 92, 2002, 94, 90, 2000, 90. ఇది 90 సార్. ఈ 25 పైసల్లో అయితే లేదు, తీసేయండి సార్. సార్, ఇది పెద్ద కాయిన్, ఇది కాపర్ నికిల్ కాయిన్ సార్, డప్పు కాయిన్ అంటారు. రాసుకోండి సార్, ఇది కాపర్ నికిల్ కాదు, నికిల్ కాయిన్ రాసుకోండి. పెద్ద కాయిన్ 10 గ్రాముల కాయిన్. 1970 ఉంటే సార్ 9000 ఉంది. 1970 రాసుకోండి. 70 మన దగ్గర 76 ఉంది సార్, ఓకే? ఇది 76, 9000 ఉంది సార్. మన దగ్గర 76 ఉంది, 30 రూపాయలు. డైమండ్ మింటు అసలు 1970లో తయారైంది డైమండ్ మింటే, ఇంకే మింట్లు ఉండవు. అది కూడా నికిల్, ఏది కాపర్ నికిల్. 8 గ్రాముల కాయిన్లు. తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ 2 రూపీస్, భారతదేశం బొమ్మ ఉండే కాయిన్ సార్, రాసుకోండి. 1992 నోయిడా మింటు, చుక్క గుర్తుండాలి, 3000 ఉంది. రౌండ్గా చుక్క గుర్తుండాలి సార్. 1992 చుక్క గుర్తు చూడండి సార్. 2000, 99, 98, 93. ఇందులో కూడా మనకైతే తగలేదు సార్. సార్, 1 రూపీ క్రాస్ కాయిన్ రాసుకోండి. ఇలాంటి కాయిన్లు మీకు వస్తూ ఉంటాయి, ఇవి వస్తూ ఉంటాయి. 1 రూపీ క్రాస్ కాయిన్. ఇక్కడ రేట్ చూడండి, క్రాస్ కాయిన్ 1 రూపీ క్రాస్ కాయిన్ 2004 డైమండ్ మింట్ ఉండాలి. 2004 డైమండ్ మింట్ ఉండాలి. ఇవాళ మార్కెట్లో 2000 రూపాయలు ఉంది. 2000 రూపాయలు రాసుకున్నారా?
సుభాష్ చంద్రబోస్ సార్, ₹2 అండి, ₹2. ₹2. సుభాష్ చంద్రబోస్ 1996 రాసుకోండి. ఇదిగోండి సార్, 1997 మన దగ్గర ఉంది డైమండ్ గుర్తు, ₹40 ఉంది. అదే 96 సుభాష్ చంద్రబోస్ 1996 కలకత్తా మింటు. ఎలాంటి గుర్తు ఉండదు, ఖాళీగా ఉండాలి, ప్లేన్గా ఉండాలి. 96 కింద ప్లేన్గా ఉండాలి. ₹7,000 ఉంది మార్కెట్. యూఎన్సీ కండిషన్. అయితే సార్ ఇంకొకటి ఇందులో మనం చూసాం కదా, నెహ్రూ గారి కాయిన్ అది ₹2 అండి. ₹1 కాపర్ నికిల్ కాయిన్ 1989. చుక్క గుర్తుండాలి. నెహ్రూ గారు చుక్క గుర్తుండాలి. మార్కెట్లో ₹1000 ఉంది. 1989 రాసుకున్నారు కదా. ఇది అందులో మనం జూమ్ చేసి చూసాం కదా, డైమండ్ మార్క్ ఉంది కదా, తీసేయమంటారా? అంటే మళ్ళీ చేయమంటే మళ్ళీ చెక్ చేస్తా. ఓకేనా? 89 అంటే స్టార్ ఉంది. స్టార్ కాదు సార్, ఒక్కసారి చూస్తాను. పక్కన వచ్చేసింది మీ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఇది ₹1 కాయిన్, నెహ్రూ గారి కాయిన్, కాపర్ నిక్కులు 1989లో తయారైన కాయిన్ ఫ్రెండ్స్. ఇది డైమండ్ మార్క్ ఉంటే ₹50 ఉంది. అదే నోయిడా మింట్ ఉంటే ₹1000 ఉంది. ఏం గుర్తు సార్ ఇది? చుక్కలాగా ఉందా, డైమండ్ లాగా ఉందా? డైమండ్ 4 పలకలు ఉంటే డైమండ్, గ్రౌండ్గా ఈ రూపాయి బిల్ల లాగా రౌండ్గా ఉంటే నోయిడా మింట్. అది అటు ఇటు కాకుండా ఏం లేదు, ఉంది కానీ అంటే కొద్దిగా కింద పడి పైన పడి ఈ పక్కల అయినది కొంచెం కిందకి జారింది, లేదంటే మొత్తం బాగానే ఉంది. అది డైమండ్ గుర్తే, క్లారిటీగా ఉంది. ఓకే సార్, ఇదిగోండి ఆ కాయిన్ చూపిస్తాను చూడండి. నెహ్రూ గారి కాయిన్, డైమండ్ ఉంటే 4 పలకలు ఉంటే 50, చుక్క గుర్తుంటే ₹1000. ఓకేనా? పైకి ఎత్తేసాను ఇది. ఫ్రెండ్స్, ఏదైనా ఫోన్లో ఎలాంటివి కూడా ఇంటి మార్కులు అనేవి ఐడెంటిఫికేషన్ చేయలేము ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా ఫోన్లో పెడతాం చూడండి అన్నట్టుగా అనొద్దు దయచేసి. ఇంకా ఎవరైనా మన వీడియోలు చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. 25 పైసలు ఖడ్గ మృగం 1993 స్టార్ మార్క్ ఉంటే వాల్యూ 1993 సార్. హైదరాబాద్ మింటు 6000 ఉంది. 93 హైదరాబాద్ మింటు. 89 92 స్టార్ ఉంది. ఇదే 91 స్టార్ ఉంటే మంచి వాల్యూ ఉంది మార్కెట్. 96 స్టార్, 2001 స్టార్. ఇదే 1993 ఉంటే స్టార్లోనే కానీ 4 ఉన్నాయి, కానీ అంటే మనకు పనికి వచ్చేది లేదు. ₹1 కాపర్ నికిల్ కాయిన్ సార్, ₹1 కాపర్ నికిల్ 1982 బొంబాయి మింట్ ఉంటే 30,000. 1982 డైమండ్ గుర్తుండాలి. డైమండ్ 30,000. 1991 సేమ్ కాయిన్, 1991 చుక్క గుర్తుండాలి. 20,000. ఇది 85 సార్. 90 అదే 89, ఇదేమో 85. ఈ 2 కాయిన్లు కూడా ఎలాంటి మార్కెట్లో ఎలాంటి వాల్యూ అనేది లేదు. ఇందాక చెప్పాను కదా సార్, ఇది దండి మార్చి 75 ఇయర్స్ దండి మార్చి. ఇది కాపర్ నికిల్ కాయిన్ సార్, కాపర్ నికిల్ కాయిన్ రాసుకోండి. ₹5 కాపర్ నికిల్ కాయిన్. ఇదిగోండి సార్, మీరు తెచ్చిందేమో స్టీల్ కాయిన్ ₹30. ఇదే కాపర్ నికిల్ కాయిన్ అయితే 9,500. ఇయర్ 2005. మింట్ మార్కు డైమండ్. ఎంత రాసుకున్నారు? 20 కదా సార్, 9,500. 9,500.
లావు కాపర్ నికిల్ కాయిన్ సార్ 2004 హైదరాబాద్ మింట్ ఉంటుంది సార్ 1500 స్టార్. మీరు ముందు ఇలాంటివన్నీ కూడా సార్ మీరు మింట్ మార్క్స్ నేర్చుకున్నారనుకో హైదరాబాద్ మింట్ అనగానే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. 2004 1500 2003 96 97 ఇందులో కూడా కాపర్ నికిల్ కాయిన్ 2004 స్టార్ దొరకల. ఇప్పుడు నేను చెప్పిన రేట్లన్నీ కూడా యూఎన్సీ కండిషన్లో ఉండాలి. కాయిన్ అంటే కొంచెం కొత్తగా నీట్గా ఉంటే, లేదంటే 1000 2-3 వేలు కింద పైన ఆ రోజు మార్కెట్ని బట్టి. అంతకుమించి ఇంకా ఎక్కువైతే డౌన్ అవ్వదు, కింద పైన అంతే, అంతకుమించి ఎక్కువైతే పోదు. ఈ కాయిన్ చూడండి సార్, ఇది హైయెస్ట్ కాయిన్, మంచి కాయిన్, కాపర్ నికిల్ కాయిన్ 25 పైసల కాయిన్. ఇదిగోండి సార్ చూడండి 1980 ఈ కాయిన్ 1980 బొంబాయి మింట్ డైమండ్ గుర్తుంటే 30,000 ఉంది. 1980 సార్ డైమండ్ గుర్తుంటే 30,000 మన దగ్గర ఉంది 85. 1985 సి అంటే కెనడాలో తయారైన కాయిన్, ఇది 10 రూపాయలు ఉంది. ఈ కాయిన్ విలువ 10 రూపాయలు ఉంది. ఇదే 80 డైమండ్ ఉంటే 30,000 రూపాయలు ఉంది. ఈ 20 పైసల కాయిన్లు మీకు రన్నింగ్లో వస్తాయి, రావుగా, ఇవి రావు. కానీ 1997 కావాలా, 1500 ఉంది. రన్నింగ్లో లేని రాసుకోబాకండి మీరు, ఎందుకు రన్నింగ్లో లేని 97. ఇదిగోండి సార్ 1997 1500 హైదరాబాద్ మింట్. ఇవి రాసుకోక్కర్లేదులే, ఇవి రన్నింగ్లో లేవులేదు సార్. దొరికే రాసుకుంటే మనకు క్రాస్ కాయిన్. ఈ క్రాస్ కాయిన్ ఫ్రెండ్స్ ఒకళ్ళు వీడియో చేశారు, 8 లక్షల రూపాయలు వస్తాయని వీడియో చేశాడు ఒకళ్ళు యూట్యూబ్లో. ఈ క్రాస్ కాయిన్ 30 రూపాయలు ఉంది. చూద్దా సార్, ప్రతి ఒక్క వీడియోలో ఈ క్రాస్ కాయిన్ వచ్చిన ప్రతి ఒక్క వీడియో నేను చెప్తా, దీనికి ఎలాంటి వాల్యూ లేదు క్రాస్ కాయిన్. కానీ ఇక వినకపోతే మనం ఏం చేయలేం. వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఏ కాయిన్కి వాల్యూ ఉంది, ఏ కాయిన్కి వాల్యూ. ఇప్పుడు ఇన్ని కాయిన్ చెప్పా, ఇన్ని కాయిన్లో క్రాస్ కాయిన్ ఏది, ఏ కాయిన్ ఏది అని చెప్పి తెలుసుద్ది వాళ్ళకి. దీనికి 30 రూపాయలు ఉందని చెప్పా, ఆ 30 రూపాయలు ఉందన్నప్పుడు ఈ కాయిన్ పక్కన పెట్టేసి వీడియో చూసేవాళ్ళు ఎవరైనా దాన్ని అవాయిడ్ చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ చూడరు, ఎత్తుకొస్తారైనా. ఆన్లైన్ మోసాలకు మట్టుకు వెళ్ళబాకండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న వాటికి దేనికి కూడా లక్షల కోట్లు రావు. ఏదైనా మీ అదృష్టం బాగుంటే ఒక 50,000 60,000, హైయెస్ట్ వస్తే 1,00,000 1,50,000. అంతకుమించి ఎక్కువ అమౌంట్ ఆశించకండి. అది కూడా మీరు వచ్చి చెక్ చేయించుకుంటేనే, మామూలుగా అయితే తెలియదు. మామూలుగా ఎవడు కూడా కోట్ల రూపాయలు ఎవరు నోయిడా మింట్ సార్. ఈ కాయిన్ 200 ఉంది. ఇది ఎడంగా పెట్టుకోండి, భవిష్యత్తు దానికి వాల్యూ రావచ్చు. మిగతా అన్నీ కూడా మీ తెచ్చినవి అన్నీ కూడా కామన్ కాయిన్లే ఫ్రెండ్స్. అల్యూమినియం కాయిన్ ఒక 20 పైసల కాయిన్ 1997 హైదరాబాద్ మింట్కి వాల్యూ ఉంది 1500. ఇక మిగతా ఎలాంటి అల్యూమినియం కాయిన్కి మార్కెట్లో ఎలాంటి రేట్ అనేది లేదు. 1983 5 పైసలు, 1983 50 రూపాయలు ఉంది సార్ 5 పైసలు. అల్యూమినియం కాయిన్కి ఎలాంటి వాల్యూ అనేది లేదు ఫ్రెండ్స్. ఓకే, ఎవరో కూడా అల్యూమినియానికి వాల్యూ ఉందని కానీ అనుకోవద్దు. ఓన్లీ ఒక 20 పైసల కాయిన్కే వాల్యూ ఉంది. మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. కాయిన్స్ గురించి మనం ఏది పడితే తీసుకోబట్టి మనకు తెలిసింది అసలు ఏంటి, ఏ కాయిన్ అంటే ఏది పనికి వస్తుంది, ఏది పనికి రాదు. ఇందులో మీకు ఏదైనా మోసం జరిగింది అనిపించిందా, లేదంటే మీరు తీసుకొచ్చిన వాటిల్లో ఇందులో ఏదైనా నేను తెగమక్ చేసి మీకు ఏదైనా కన్ఫ్యూజ్ చేశానా? మొత్తం చూపించారు కదా, బుక్ తీసి దానికి చూపించే కదా. ఇందులో ఎలాంటి అవతాకలు ఏమైనా జరిగినాయా ఒక్కసారి అక్కడ చెప్పండి. అవతాకలు ఏం లేదండి, బుక్ లో మన పిల్ల పెట్టి ఆ కాయిన్ పనికి వస్తుందా లేదా, ఏ కాయిన్ పనికి వస్తుంది క్లియర్ గా చూపిస్తున్నారు బుక్ లో. ఇందులో మోసం లేదు. ఇందులో పనికి వస్తే పనికి వచ్చిందండి, లేకపోతే లేదు. పనికి రాని కాయిన్ తీసుకొస్తే నా జేబులో డబ్బులు నేను ఇవ్వలేను. అలా అని చెప్పని పనికొచ్చే కాయిన్ తీసి పక్కనైతే పెట్టాను. ఎందుకంటే ఈ క్రాస్ కాయిన్ విలువ 30 రూపాయలు, ఇది 3,000 ఉంటే దీంట్లో నాకు ఎంతో కూడా నాకు కొద్దిగా వస్తుంది. ఈ కాయిన్ అమ్మినందుకు నాకు ఎంతో కూడా నాకు మిగులుద్ది. అలా అని చెప్పి లేని దాన్ని ఉందన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా అయితే ఇక్కడ ఏమి చూపించబడవు. ఓకేనా, నమ్మకం ఉంటే మీరు రండి, చెక్ చేయించుకోండి. అలా అని చెప్పిన ఫోన్లు గీన్లు ఏం చేయకుండా మట్టుకి అపాయింట్మెంట్ తీసుకుండా మట్టుకి అసలు రావద్దు. ఎవరైనా ఫోన్ చేయండి,
ఎప్పుడు రావాలో అడగండి. ఫోన్ అనేది ఇవాళ కాకపోయినా రేపైనా చేయండి, ఎల్లుండి చేయండి. చేసే వరకు నేను లిఫ్ట్ చేసే వరకు వెయిట్ చేయండి. అంతేగాని చెప్పా పెట్టకుండా వచ్చి ఇబ్బంది పడద్దు. మీరు చెప్పా పెట్టకుండా వస్తే ఇబ్బంది పడేది మీరే. వీడియో చూడండి, క్లారిటీగా వినండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఉన్నాయో లేవో అని అర్థం చేసుకొని అలాంటివి ఉంటే తీసుకుని రండి. ఎందుకంటే మీరు రాను పోను దారి ఖర్చులని అవని ఇవని మినిమం 2-3 వేల రూపాయలు అయిపోతాయి. మీరు పనికొచ్చే కాయిన్ తీసుకొచ్చారనుకో, ఆ 2-3 వేల రూపాయలు ఖర్చు అయినా కానీ మీకు ఉపయోగం ఉంటుంది. పనికిరాని తీసుకొచ్చి ఖర్చులు పెట్టుకోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధపడటం, ఇవన్నీ కంటే కూడా ముందు వీడియో చూడండి. నేను చెప్పిన కాయిన్స్ ఉన్నాయో లేవా చూడండి. అలాంటివి ఉంటేనే తీసుకురండి. లేదన్నా పర్లేదు, మాకు 2-3 వేలు పెద్ద విషయం కాదంటారా, మీరు రావచ్చు. కానీ అంటే అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ చేసి నేను ఉన్నానా లేదా కనుక్కుని మట్టుకి రండి. మీరు వచ్చి తిరిగి వెళ్ళిపోతే మట్టుకి దానికి నేను బాధ్యుడిని కాదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర ఎలాంటి కాయిన్ అమ్మి పెట్టడానికి రెడీగా ఉన్నాను. మనల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్ చెప్పండి నన్ను ఒకసారి.